హాయ్ హలో నమస్తే, నేను లీలా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లీలా కారపురెడ్డి. అందరూ కూడా నా కామాక్షి వారాల వ్రతం కోసం పెట్టినప్పుడు చాలామంది విగ్రహం కోసం అడిగారండి. సో ఆ విగ్రహం నేను చూశాను, బట్ నేను తీసుకోలేదు. నాకు నా కొలీగ్ తీసుకొచ్చి ఇచ్చారు ఆమె కంచి వెళ్ళినప్పుడు. సో ఇలా నేను షాప్ అయితే నేను చూపిస్తాను తను ఎక్కడ తీసుకున్నారో ఈ వీడియోలో క్లియర్గా. సో మేము లాస్ట్ ఇయర్ కంచి వెళ్ళాం, అప్రాక్సిమేట్లీ జాన్లో. సో అక్కడ చూసారా మన పాత చిన్నప్పటి మనం పెట్టుకునే గోరింటాకు ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు స్టాంప్స్ మీకు గుర్తున్నాయో లేదో, మాకైతే పర్స్ అయ్యేదండి వైజాగ్లో. అప్పుడు మేము వేయించుకునే వాళ్ళం అనమాట చిన్నప్పుడు. భలే సరదాగా అనిపించేది. అండ్ గుడికి వెళ్ళినప్పుడు నేను శారీ తీసుకున్నాను, అమ్మవారికి ఒక శారీ తీసుకున్నాను. దానికోసం ఒక 4-5 షాప్స్ వరకు తిరిగాను. లాస్ట్కి అమ్మవారి అక్కడ చుట్టుపక్కల ఉన్న షాప్స్లోనే ఒక షాప్లో కుదిరింది. అక్కడ వాళ్ళు నేస్తున్నారండి డైరెక్ట్గా పెన్స్లో దారాలు పెట్టుకొని ఒకటి 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 నేస్తున్నారు అనమాట. చూడండి అసలు ఎంత క్లియర్గా ఉందో. వాళ్ళంతా కష్టపడి దారం 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 నేస్తేనే మనకి అంత బ్యూటిఫుల్ శారీ అనేది అవుట్కమ్ వస్తుంది. చూసారా, పెన్స్లో వాళ్ళు ఆ కలర్ పెట్టుకుంటున్నారు, ఆ షేడ్ పెట్టుకొని దాని ద్వారా అల్లించుకుంటున్నారనమాట. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కలర్ మిక్స్ చేయడానికి కూడా వీళ్ళు ఆ పెన్స్ యూస్ చేస్తారనుకుంటా. నాకు చెప్పారు కానీ నాకు మర్చిపోయాను. ఇంచుమించు 1 ఇయర్ పైన అయిపోయింది కదా. సో చాలా నీట్గా అయితే చేశారండి. నేను అలానే ఒక శారీ కూడా చూసాం, గోల్డ్తో నేస్తున్నారు శారీ అయితే. అది కూడా చాలా చాలా బాగుంది శారీస్. మనం కంచి వెళ్ళినప్పుడు అంటే అనుకుంటాం ప్యూర్ ఉండదు అది ఇది అనుకొని, బట్ లేదండి, మనకి దొరుకుతాయి. మనం ఓపిక్గా వెతుక్కోవాలి. మనకి దాని మీద కొంచెం కాకపోతే కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి. బట్ అందరూ అలా మోసం చేస్తారు అని అయితే ఉండదు. నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట శారీస్ అయితే. కాటన్ శారీస్ మనకి ప్యూర్ అనమాట. చూసారా ఎన్ని నీడిల్స్ ఉన్నాయో. ఈ కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటుంది. అంటే కొంతమందికి బార్గెనింగ్ స్కిల్స్ కూడా చాలా బాగా ఉంటాయి కాబట్టి దే కెన్ బార్గెన్ అనమాట. అండ్ నేను మార్నింగ్ చూసారా ఈ విగ్రహం యాక్చువల్లీ నేను తీసుకోవాలి అనుకున్నది అదనమాట. బట్ నేను ఏం చేశానంటే కొంచెం కకృతి కదా, వేరే దగ్గర తీసుకుందాం, గోవిందరాజుల టెంపుల్ దగ్గర అనుకున్నాం. అలా అనుకొని నేను ఇక్కడ విగ్రహాన్ని వదిలేసాను అనమాట. ఇది తీసుకోలేదు. అక్కడ అమ్మ చూద్దాము ఇంకా బాగుంటాయేమో అని నేను అలా ఊహించుకొని నేను ఇక్కడ నుంచి గోవిందరాజు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. బట్ అక్కడ మాకు సెట్ అవ్వలేదు. విష్ణుమూర్తి టెంపుల్ దగ్గర సెట్ అవ్వలేదు. చాలా ఉన్నాయి కానీ చాలా పెద్ద పెద్ద హైట్ ఉన్నాయి. నాకు భయం అనిపించింది అప్పుడు తీసుకోవడానికి. సరే ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం, అమ్మ సార్ రానంటుందేమో అనుకొని నేను ఇంకా మనసు సర్ది చెప్పుకొని, బట్ చాలా ట్రై చేశాను వెనక్కి తెచ్చుకుందామని, బట్ కుదరలేదు. సో ఫైనల్లీ నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నా కొలీగ్ కంచి వెళ్తుంటే తనతో తెప్పించుకున్నాను అనమాట. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. అమ్మని, కామాక్షి అమ్మ దీపాన్ని, పెద్ద దీపాన్ని అన్నీ కూడా నేను కుందు మొత్తం అంతా చూపించాను అనమాట. సో ఆ వీడియోలో ఉంటుంది. అండ్ ఇది ఆపోజిట్ అండి, మన కామాక్షి అమ్మ టెంపుల్ ఆపోజిట్ షాప్స్లోనే మనకి దొరికేస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. నేనైతే అక్కడే తీసుకున్నా, తను అక్కడే తీసుకుంది మొత్తం అన్నీ కూడా. సో ఆ ముందు చూపించాను కదా షాపు, సేమ్ షాప్ ఆపోజిట్లోనే ఉంటుంది. సో దర్శనం అది కూడా చాలా బాగా అయింది. అంటే మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ లోకల్ ట్రైన్కి వెళ్ళి వచ్చేసామన్నమాట. చాలా స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుందండి. చిన్నప్పుడు మనకి చిన్న చిన్న జాతరలు, సంబరాలు ఇలాంటివి అవుతుండే కదా, అలాంటి ఎక్స్పీరియన్స్ మనం ఇక్కడ చేయొచ్చు. ఆల్మోస్ట్ చాలా షాపింగే చేసాం మేము కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు. బట్ ఎందుకో అమ్మని తెచ్చుకోవడం కుదరలేదు. తన ద్వారా కుదిరింది అండ్ చాలా బాగా అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై